వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. నేను వైష్ణవి. ఏపీ ప్రభుత్వం ఇల్లు నిర్మించుకోవాలి అనుకునే వారికి ఉండే ఒక పెద్ద సమస్యను ఇట్టే పరిష్కరించింది. అయితే ఇల్లు నిర్మాణ అనుమతుల ప్రక్రియను సరళతరం చేస్తోంది. ఇప్పుడు 5 అంతస్తుల వరకు ఇక పర్మిషన్లే అక్కర్లేదని ఆన్లైన్లో దరఖాస్తు చేసి లేఅవుట్ అప్లోడ్ చేసి రుసుము చెల్లిస్తే అనుమతులు ఇచ్చేటట్టు ప్లాన్ చేశారు. అయితే టౌన్ ప్లానర్లు సహజంగా లంచాలు డిమాండ్ చేస్తారు. అందుకే మంత్రి నారాయణ కొత్తగా ఆలోచించారు. ఈ మార్పు రియల్ ఎస్టేట్ వర్గాలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఏపీలో ప్రస్తుతానికి 123 మున్సిపాలిటీలు ఉన్నాయి. అన్ని చోట్ల ఇళ్ల నిర్మాణం వేగం పెరిగే అవకాశాలు ఉన్నాయి. విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లో అనుమతులు సాధారణంగా ప్రజలకి కూడా పెద్ద తలనొప్పి. అయితే భవన నిర్మాణ నిబంధనలు పాటిస్తూ బిల్డర్లు కానీ సాధారణ ప్రజలు కూడా ఇబ్బంది లేకుండా ఇల్లు కట్టుకుంటే ఏ సమస్య ఉండదు. ఫీజు కట్టాల్సి వస్తుందని అందరూ 2 అంతస్తులకి పర్మిషన్ తీసుకొని 4 అంతస్తులు కట్టేస్తూ ఉంటారు. దానివల్లే సమస్యలు వస్తున్నాయి. అయితే మున్సిపల్ మంత్రిగా చేపట్టిన తర్వాత నారాయణ ఇలాంటి సమస్యలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. నిజానికి నారాయణ పనితీరు చాలా చురుగ్గా ఉంటుంది. ఒకప్పుడు ఓ గదిలో ట్యూషన్లు చెప్పుకునే స్థాయి నుంచి నారాయణ విద్యా సంస్థల మహా సామ్రాజ్యాన్ని నిర్మించడం వెనుక ఆయన కృషి చాలా ఉంది. ప్రభుత్వ పరంగా మంత్రిగా విధులు నిర్వర్తించడానికి కూడా ఆయన అంతే శ్రమ పడతారు. మొదటిసారి మంత్రి అయినప్పుడు అమరావతిని పట్టాలెక్కించడానికి ఆయన పడని శ్రమే లేదు. ఎన్ని దేశాలు తిరిగారో లెక్కే లేదు. అయితే పెట్టుబడుల కోసం ఎంతమందిని కలిశారో కూడా చెప్పలేం. అంత కష్టపడినా ఆయనపై కేసులు పెట్టినా కూడా ఆయన ఎప్పుడూ భయపడలేదు. ఇప్పుడు మళ్ళీ అదే అమరావతి నిర్మాణంలో ఆయన అలుపెరగకుండా పనిచేస్తున్నారు. వైసీపీ 10 ఏళ్ల కాలంలో మున్సిపాలిటీలకు అనేక సమస్యలు వచ్చాయి. డబ్బులు మళ్లించేశారు. కాంట్రాక్టర్లకి డబ్బులు చెల్లించకపోవడంతో వారు పనులు చేయడానికి ముందుకు రాలేని పరిస్థితి. అయితే చెత్త పన్నులు వేశారు. ఇన్ని సమస్యల మధ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారాయణ తాను అనుకున్న విధంగా పనిచేస్తున్నారు. అయితే మున్సిపల్ శాఖనైనా సమర్థంగా ప్రజలు మెచ్చేలా తీర్చిదిద్దుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.